చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామంలో ఈ నెల 9వ తేదీ నుండి నిర్వహిస్తున్న బీరప్ప కామరతి దేవాలయ జాతర ఉత్సవాలలో భాగంగా నేడు నిర్వహిస్తున్న ఉత్సవాలకు మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి కాటంరెడ్డి కంటారెడ్డి తిరుపతి రెడ్డి హాజరయ్యారు. ఆయనకు కురుమ సంఘ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయన్ను శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించి సందర్భంగా టీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో దేవాలయాలు నిర్మించడంలో భక్తిభావన పెరగడంతో జరుగుతోందని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవాలయం నిర్మించడం చాలా సంతోషకరమని, భక్తులు దేవాలయాలకు వచ్చి పూజలు నిర్వహిస్తే మానసికంగా సంతోషకరంగా ఉంటామని, ప్రతి ఒక్కరిలో భక్తిభావన పెరగాలని ఆయన అన్నారు. ఎన్నో ఉండాలి కదా, ఉన్నా అంటావు, రోడ్డు మీద ఉన్నా అంటావు. మరి మండల్ దర్పల్లి గ్రామంలో మా కుర్మ సంఘ సోదరుల ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా బీరప్ప పండగ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో దర్పల్లి గ్రామంలో మా కుర్మ సోదరులందరూ కలిసి ఇవాళ బీరప్ప దేవాలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. పంతుల సమక్షంలో వారం రోజుల నుంచి ఈ కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఒక మంచి దేవాలయాన్ని నిర్మించి గ్రామస్తులను భక్తి మార్గంలో నడపడానికి మా కుర్మ సోదరులు ఎంతగానో దోహదపడతా ఉన్నారు. ఇవాళ ఆలయ కమిటీ సభ్యులు కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా పూజలు చేయడం కూడా జరిగింది. ఇవాళ దాంతోపాటు ఇవాళ గుళ్ళో విగ్రహ ప్రతిష్ఠ చేసినాం. అట్లాగే రోజు కూడా దీపదీప నైవేద్యాలు తప్పకుండా పెట్టాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం ఆలయ కమిటీ సభ్యులకు. అట్లాగే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రోజు గుడికి వచ్చి తన గొల్ల కుర్మలు కూడా వాళ్ళ భక్తి వాళ్ళే కాకుండా ఇతర ప్రజలు కూడా అందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో దేవుని దర్శించుకుంటే మనకు కొంచెం ఆత్మసంతృప్తితో పాటు ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. మనం సంపాదించిన దాంట్లో కూడా ఎంతో కొంత భాగాన్ని ఇలాంటి దేవాలయాలకు చెందాల్సిన అవసరం, ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ముందు ముందు కూడా ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి దేవాలయాలను నిర్మించి భక్తి మార్గంలో నడవడానికి దోహదపడుతుందని తెలియజేసుకుంటూ ఈ బీరప్ప స్వామి ఆశీస్సులతో దర్పల్లి గ్రామంతో పాటు శంకరపేట మండలంతో పాటు మన తెలంగాణ యావత్ ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం.